ఓం గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైః ముఖైస్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన సంధ్యావందనంలోని 15వ భాగం సంధ్యావందనంలో పేర్కొన్న దైవశక్తులు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సంధ్యోపాసనలో అనేకమైన దేవతల పేర్లు వస్తూ ఉంటాయి. ఇమమ్మే వరుణ అనే మంత్రంలో వరుణ, అగ్నిశ్చ మామన్యుశ్చ అనే మంత్రంలో అగ్ని, సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ అనే మంత్రంలో సూర్య, ఇలాగే మిత్ర, సంధ్య, భర్గ, గాయత్రి, సావిత్రి, సరస్వతి, బ్రాహ్మి, రౌద్రి, నారాయణి, నిమృజి, శివ, విష్ణు వంటి దేవతల నామాలు మనకు వినిపించుతాయి. ఇవి కాక 24 కేశవ నామాలు కూడా పురాణ ఆచమనం తర్వాత వినిపిస్తాయి. సంధ్యావందనంలో ఇంతమంది దేవతల నామాలు చోటు చేసుకోవటంలోనూ ఆయా దేవతలకు సంబంధించిన మంత్రాలను సాధన చేయటంలోనూ ఒక ప్రయోజనం ఉంటుంది. దాన్ని గుర్తించి సంధ్యోపాసన చేయటం చాలా శక్తివంతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఒక ఉదాహరణ, మన ఇంట్లో కరెంటు మీటరు చెడిపోతే ఎలక్ట్రికల్ శాఖ వారికి దరఖాస్తు పెట్టుకోవాలి. మన ఖాళీ స్థలంలో ఇల్లు వేయాలంటే మున్సిపాలిటీలో ఉండే ఇంజనీరు గారి శాంక్షన్ తీసుకోవాలి. ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరకే పోవాలి. మన ఉద్యోగ జీవితంలో కూడా అనేకమైన విధులు నిర్వహించటంలో అనేకమైన డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. కనుక వాటికి అనుగుణంగానే అధికారులు వారి వారి విధులు నిర్వహిస్తారు. వైదిక ధర్మంలో కూడా ఈ విశ్వ సృష్టిలో అనేకమైన సందర్భాలలో అనేకమైన బాధ్యతలు నిర్వహించటం కోసమే అనేక దేవతలు ఏర్పడ్డారు. ఈ వైదిక దేవతల తత్వాలను తెలుసుకోకుండా ఇదంతా అశాస్త్రీయం అంటూ తప్పు పడతారు ఆధునికులు. అలా తప్పు పడటం మానేసి వేదాల్లో ఇంతమంది దేవతలు ఎందుకు స్తుతింపబడ్డారో తెలుసుకుని సాధన చేసి మనం కూడా ఎంతో ప్రయోజనం పొందగలం. మనలాగా హేతువాద దృష్టితో మన తాత ముత్తాతలు వైదిక దేవతలను విమర్శించలేదు అంటారు వేదిక్ డైటీస్ అనే రచనలో మార్క్స్ ముల్లర్ పండితుడు. మార్క్స్ ముల్లర్ గారు వేదాలను ఆంగ్లంలోకి అనువదించిన మహనీయులు. అదే రీతిగా ఒక్కొక్క దేవతలకు గల ఒక్కొక్క పేరు ఎంతో సార్థకమైనదని కూడా వారు వివరిస్తారు. నో నేమ్ ఈజ్ ఏ మియర్ నేమ్. ఎవ్రీ నేమ్ వాజ్ ఒరిజినల్లీ మెంట్ ఫర్ సంథింగ్. ఓన్లీ ఇట్ ఆఫెన్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఇట్ వాజ్ మెంట్ టు ఎక్స్ప్రెస్ and then became a weak or an empty name, or what we call a mere name. So it was with these names of the Vedic gods. They were all meant to express the beyond, the invisible behind the visible, the infinite within the finite, the supernatural above the natural, the divine, omnipresent and omnipotent అంటారు మార్క్స్ ముల్లర్ పండితులు. దేవతల నామాలలో ఏదీ నామమాత్రమైనది కాదు. ప్రతి దైవనామము ఒక నిర్దుష్టమైన తత్వంతో రూపొందింపబడినట్టిదే. ప్రతి నామము సార్థక నామమే. అయితే అటువంటి నిర్దుష్టమైన దేవతా తత్వాన్ని మనం తెలుసుకోలేక, ప్రయోజనం పొందలేక అది ఒట్టి పేరు మాత్రమే అనే స్థితిలో పడిపోతాం. కనిపించే ఈ జగత్తు వెనుక గల
కనుపించని శక్తిగా, పరిమితమైన ఈ సృష్టిలో గల అపరిమితమైన తత్వంగా, ప్రాకృతిక ధర్మాల వెనుక ప్రకృతికి అతీతమైన స్థితిగా, దివ్యమైనదిగా, సర్వవ్యాపకమైనదిగాను, సర్వశక్తి సమన్వితంగాను ప్రతి ఒక్క దేవతానామం గురించి మనం తెలుసుకోవాలి అంటారు మార్క్స్ ముల్లర్ పండితులు. ఆధ్యాత్మిక సాధనలో ప్రతి ఒక్క దైవనామానికి మనం ఆశించే సిద్ధికి గల సామరస్యాన్ని, సంబంధాన్ని తెలుసుకుని సంధ్యావందనం చేయటం ఎంతో ప్రయోజనకరమైనదవుతుంది. సంధ్యావందనంలో వచ్చే దేవతలలో ఒకరు అగ్ని. అగ్నిదేవుణ్ణి గూర్చి వేదాలలో అత్యంత విస్తారంగా చెప్పబడి ఉన్నదంటారు. అగ్ని పురాణంలో అగ్నిదేవుణ్ణి గూర్చి ఎన్నెన్నో విశేషాలు తెలుస్తాయి. అగ్నిదేవుడు మనిషికి స్నేహితుడుగా, దేవతలకు ఒక దూతగా, నక్షత్రాలకు, గోళాలకు, భూమి యొక్క ఆవిర్భావానికి, భూమి పైన బ్రతికే ప్రాణికోటి యొక్క పుట్టుకకు ఆధారభూతుడుగా, ప్రాణికోటికి వెలుగుగా, జీవన శక్తిగా వేదాలలో వివరింపబడ్డాడు అంటారు మార్క్స్ ముల్లర్ పండితులు. నిప్పులాంటి మనిషి అంటాం ఒక పరిశుద్ధ ఆత్ముని చూచి. అగ్ని పవిత్రతకు, శక్తికి సంకేతం. అగ్నిశ్చమామన్యుశ్చ అనే మంత్రంలో కూడా నేను తెలియక చేసిన పాపముల నుండి నన్ను నేను రక్షించుకుంటాను, రాత్రి కావించిన పాపములను రాత్రియే దహించి వేస్తాను అని చెప్పుకుంటాం. అగ్నిని అగ్నిభట్టారకుడు అనగా దేవతలకు పురోహితుడుగా వర్ణిస్తాయి వేదాలు, పురాణాలు. గాయత్రికి అగ్నిముఖముగా వర్ణింపబడినది. అగ్నిదేవుని భార్యగా స్వాహాదేవిని గూర్చి కూడా అగ్ని పురాణం వివరిస్తుంది. అగ్ని ఉపాసన జ్ఞానాగ్ని ప్రజ్వలనానికి సంకేతం. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణ అంటుంది గీత. జ్ఞాన ఉపాసనల ద్వారా ఆగామి, సంచిత, ప్రారబ్ధములనే కర్మలను, కర్మఫలములను కూడా భస్మీపటలం కావించటమే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణ అనటానికి గల అర్థం, పరమార్థం. సూర్యుడు సత్యానికి ప్రతీకం. మన అస్తిత్వం, మన జ్ఞానం, మనం చేసే కర్మ, వీటన్నిటి అధిష్టాన దైవం సూర్యుడే. సూర్యనారాయణుని ఉపాసన ద్వారా మన ప్రకృతిలో కూడా ఈ సత్యజ్ఞానములు కలిసిపోవాలి అంటారు శ్రీ అరవిందులు సూర్యతత్వాన్ని గూర్చి. సంధ్యావందనం అంటే సూర్యోపాసనయే. సూర్యుడే ఈ జగత్తుకు ఆత్మ అనే మంత్రం ద్వారా సర్వవ్యాపకమైన దివ్య అనుభూతి పొందటమే సూర్యోపాసనకు ఫలం. భర్గ అంటే దీప్తి, ప్రకాశం. భర్గో దేవస్య ధీమహి భారతీయ సంస్కృతిలోని విశిష్టమైన ప్రార్థన యొక్క స్వరూపం ఇదే. నా యొక్క బుద్ధిశక్తిని ప్రేరేపించుము అని ప్రార్థించటం ఎంత విశిష్టమైనది. అది కావాలి, ఇది కావాలి అని ప్రార్థించటం కాదు, బుద్ధిశక్తిని ప్రకాశవంతం చేయమని ప్రార్థించటం భారతీయ సంస్కృతి ప్రత్యేకత. సవిత పరమ ఆదరణీయమైన దివ్యశక్తి. అదే భర్గతత్వము, దీప్తితత్వము. దీప్తి చేత సకల లోకాలను ప్రకాశింపజేసే శక్తి. వైదిక మహర్షులు ఈ భర్గోదేవత యొక్క దివ్య తేజస్సును ఉపాసించి ఎన్నెన్నో ఆత్మతత్వ రహస్యాలను, విశ్వ రహస్యాలను కనుగొన్నారు అన్నారు శ్రీ అరవింద యోగి. కళ్యాణ్ హిందీ మాసపత్రికలో సూర్య అంక్ ప్రత్యేక సంచికలో ఒక పరిశోధన వ్యాసం ప్రచురించారు. ఒక ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు భర్గమండలంలో అంటే కన్యారాశి మండలంలో M87 అనే ఒక అపరిమితమైన బృహత్ నక్షత్రాన్ని దర్శించారు. కాలిఫోర్నియాలో మౌంట్ పైలిమరీలో గల హెల్మన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి, అరిజోనాలో గల అంతరిక్షశాల నుంచి కూడా ఈ M87 అనే బృహత్ నక్షత్రాన్ని గురించి తెలుసుకున్నారుట. దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి అసాధారణమైనది అంటారు. దాని గురుత్వాకర్షణ శక్తి చేత 100 బృహత్ నక్షత్రాలను ఆకర్షణ శక్తిలో ఉంచగలదుట. అది భర్గ నక్షత్రమని, దాని ఆకర్షణ శక్తి పరిధిని భర్గవలయమని అన్నారు. ఈ భర్గ నక్షత్రం యొక్క కాంతి 500 కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం చేయగలదట. 500 × 12 × 30
ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 1,65,000 కిలోమీటర్లు ఈ నక్షత్రం యొక్క ప్రేరణ పరిధి. ఈ అనంత విశ్వంలో ఎంతో విశాలమైనది అని సైన్సు నిరూపించింది అన్నారు ఆ ప్రత్యేక వ్యాసంలో. భర్గ శబ్దం యొక్క శాస్త్రీయ పరిశీలన ఇది. ప్రతిరోజు నా బుద్ధిని ప్రేరేపించు అని చేసే గాయత్రి ధ్యానంలో గల ప్రేరణ శక్తి రహస్యం ఇది. సూర్యమండలాంతర్గతమైన ప్రేరక బ్రహ్మమే ఈ భర్గ స్వరూపము. వెలుగులకు వెలుగునిచ్చేదే ఈ భర్గతత్వము. మిత్రావరుణులు మిత్రస్య చర్షణి ధృతశ్రవ. ఈ మిత్ర శబ్దమునకు స్నేహితుడు అని అర్థం చెప్పుకుంటాం. మిత్రుడు అంటే మన పాపములను పరిహరించేవాడు, పోగొట్టేవాడు అని అర్థం. అంతేకాదు మనం చేసే ఆలోచనల్లో, చేతల్లో ఒక సామరస్యం ఏర్పడాలి. అదే మిత్రతత్వం. మిత్రుని ద్వారా ప్రేమ, సమగ్ర విజ్ఞానం మనలో కలుగుతాయి అన్నారు శ్రీ అరవిందులు. వేదాల్లో వినిపించే మిత్ర వరుణ స్తోత్రములను పరిశీలించి మిత్రుడు పగటికి, వరుణుడు రాత్రికి ప్రభువులని, మిత్రుడు వెలుగుకు, వరుణుడు చీకటికి ప్రతినిధులని మ్యాక్స్ ముల్లర్ పండితుడు వ్యాఖ్యానించారు. వర్ అంటే ఆవరించుట అనే అర్థంతో, వరుణుడు అంటే సకల సృష్టిని తనలో ఇముడ్చుకొని సంరక్షించే అద్భుత దేవతగా మ్యాక్స్ ముల్లర్ పండితులు వ్యాఖ్యానించారు. వేదవాంగ్మయంలో గల దేవతలందరిలోనూ వరుణునికి గల ప్రత్యేకతను వారు ఎంతో విశదీకరించారు. ఈ సృష్టినంతటినీ సందర్శించుతూ అధర్మమును, పాపములను ఆచరించే వారిని శిక్షించుతూ శరణుదొచ్చిన వారిని రక్షించే దైవంగా వరుణుని గూర్చి మ్యాక్స్ ముల్లర్ పండితులు వేదిక్ డైటీస్ అనే తమ ప్రసంగంలో వివరించారు. సాయం సంధ్యలో చెప్పే సూర్యోపాసన మంత్రం ఇమం మే వరుణ. ఇక చీకటి పడబోతోంది. వరుణుడు చీకటికి, ఆవరణకు అధిదైవం. ఆవరణము మనస్సు యొక్క చాంచల్యము, తమోగుణ లక్షణాలు. రాత్రిపూట ఈ తమోగుణం మనిషిలో ప్రకోపించే సమయంలో వరుణ ప్రార్థన చేత తమోగుణం నివారింపబడుతుంది. ఓ వరుణ దేవతా రూపాత్ముడవైన పరమాత్మ, నా ప్రార్థనలను వినుము, నాకు సుఖమును ప్రసాదించుము, నన్ను రక్షించుము, నిన్ను శరణు వేడుచున్నాను. ఈ జన్మమునందే నన్ను అనుగ్రహించి నా జీవితకాలమును వ్యర్థము కానట్లుగా అనుగ్రహింపుము. అజ్ఞాన అల్పజ్ఞానముల చేత చేయబడిన మా తప్పులను, సత్పురుషుల ఎడ తెలియక చేసిన అపరాధములను, అవిద్య చేత సత్కర్మలను చేయలేని మా దుస్థితిని కరుణతో సహించి రక్షింపుము, శిక్షింపకుము. మా యొక్క ఆత్మవంచనను, పరవంచనలను తెలియక చేసిన పాపములను నశింపచేసి మమ్ములను నీకు ప్రీతిపాత్రులమగునట్లు కావించుము. ఇదే ఇమం మే వరుణ మంత్రం యొక్క భావార్థం. ఈ సృష్టి అంతటిలోనూ ఎక్కడ ఏది జరుగుతున్నా అది వరుణుని వల్లనేనని, వరుణునికి తెలియని ఏ రహస్యాలు లేవని, ఇంకా ఎన్నెన్నో వైదిక మంత్రాల అర్థాలను మ్యాక్స్ ముల్లర్ వివరిస్తుంటే ఈ వేదాల్లోని వరుణ తత్వమే పరమాత్మ తత్వంగా వేదశాస్త్రంలో అన్వయింపబడినదని తెలుస్తుంది. అనంతత్వానికి, పవిత్రతకు వరుణుడు సంకేతం. అణువంత పాపం కూడా లేనట్టి సంపూర్ణమైన పవిత్రతతో కూడినట్టి స్థితిలోనే వరుణతత్వం ప్రసన్నమవుతుంది. సూర్యుని యొక్క క్రియాశక్తి, సర్వజ్ఞశక్తి వరుణుడే. ఆకాశం అంతటి విస్తృతికి, సముద్రం అంతటి గాంభీర్యానికి ప్రతీక వరుణుడు. వరుణ్ అంటే అవరించటం అంటారు శ్రీ అరవిందులు వరుణతత్వాన్ని గూర్చి. సంధ్య, సంధ్యను ఉషస్సు అని కూడా అంటారు. వేదమంత్రాల్లో ఈ సంధ్యను, ఉషస్సును కూడా దేవతలుగా స్తుతించారు. మానసికమైన ఒత్తిడులు లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా, సౌమ్యంగా, సౌందర్యంతో తొణికిసలాడుతూ ఉండే ముఖాలు, స్వచ్ఛంగా, సరళంగా కనిపించే ముఖాలు సంధ్యలోని సౌందర్యాన్ని, ఉషస్సులోని ఉత్కృష్టతను ప్రతిబింబిస్తాయి అని తెలుసుకోవటం, అనుభవించటం సంధ్య ఉషస్సుల ఆరాధన ఫలం అని గుర్తించాలి. గాయత్రి, గాయత్రి, సాయి గాయత్రి వ్యాసాలలో గాయత్రి తత్వం వివరింపబడింది.
ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగాను ఒకే తత్వం ఉపాసింపబడుతోంది. సావిత్రి సవిత యః సునోత్యుత్పాదయతి సర్వం జగత్ స సవిత అంటారు. సకల జగత్తును ప్రసవించే శక్తి సవిత, అది ఏ సావిత్రి. పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిర్వికల్పుడు, సగుణుడై, సాకారుడై, సవికారుడై, సవికల్పుడై తానే ఈ నామరూపాత్మక జగత్తుగా కనబడుతున్నాడు. ఈ రీతిగా సృష్టి రచన చేయగల పరమాత్మ శక్తియే సావిత్రి. కాస్మిక్ క్రియేటివ్ ఫోర్సుగా సావిత్రిని తన మహాకావ్యమైన సావిత్రి అనే గ్రంథంలో శ్రీ అరవిందులు పరమాద్భుతంగా చిత్రీకరించారు. సరస్వతి ఉదయం గాయత్రిని ఇచ్ఛాశక్తిగా ఉపాసిస్తాం, మధ్యాహ్నం సావిత్రిని క్రియాశక్తిగా ఉపాసిస్తాం. సరస్వతి సాయం సంధ్యలో జ్ఞానశక్తిగా ఉపాసింపబడుతుంది. నిత్య జీవితంలో కూడా ప్రొద్దుననే మనం ఆ రోజు చేయవలసిన పనులను గూర్చి, కర్తవ్య కర్మలను గూర్చి యోచన చేయాలి. ఒక ప్రణాళికాబద్ధమైన యోచనను పగలంతా ఆచరణలో అమలుపరచాలి. సాయంకాలం అయ్యేసరికి ఆ రోజు చేసిన పనిని తాత్కాలికంగా విరమిస్తూ అందులోని తప్పొప్పులను సింహావలోకనం చేసుకొని, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దానిని మరల జరపకుండా నిర్ణయం తీసుకుంటాం. ఈ 3 పనులను నిర్వర్తించేది మనలో గల ఒకే ఒక చిత్ శక్తియే, ధీశక్తియే, బుద్ధిశక్తియే. ఈ ఒకే ఒక శక్తి క్రియాన్వితం కావించబడటంలో కాలానుగుణంగా 3 రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అవి వేర్వేరు క్రియలు కావు. ఆ క్రియల వెనుక గల శక్తి కూడా భిన్నమైనది కాదు. అదే గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపిణి అయిన ఆదిశక్తి. ఈ వివేచనతో చూస్తే సంధ్యోపాసనలో, సాయం సంధ్యలో, తర్పణ మంత్రములలో సరస్వతీం తర్పయామి అనటంలోనూ, సూర్యోపస్థాన మంత్రాలలో సాయంకాలం ఇమం మే వరుణ అని చెప్పటంలోనూ ఒక సామరస్యం కనబడుతుంది. చేసిన పనిలో తప్పొప్పులను స్వయంగా గుర్తించటమే బుద్ధిశక్తి అని, సరస్వతీం తర్పయామి అంటూ అటువంటి దోషములు చేసినందుకు క్షమించమని ప్రార్థిస్తూ దోషరహితంగా జీవించే శక్తిని అనుగ్రహించవలసినదిగా వరుణుని ప్రార్థించటంలోనూ ఒక కంటిన్యూటీ, అంటే ఒక పరస్పర పోషకత్వం, పరిపూరకత్వం కనబడుతుంది. అనగా సంకల్పించటం, అర్ఘ్యప్రదానం, తర్పణం, గాయత్రి ధ్యాన జపములు, సూర్యోపస్థాన మంత్రముల ఉపాసన, ఇవన్నీ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలములలో మనలో గల సత్వ రజస్తమో గుణముల వల్ల కలిగే అనైక్యతను, విభిన్నతను, విముఖతలను పోగొట్టి మనలో గుణసామ్యతను, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక సామరస్యమును నెలకొల్పుతూ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములలో గల ఏకత్వాన్ని స్థిరపరచి మనల్ని ఆనందమయ కోశంలోకి ప్రవేశపరుస్తాయి. ఇదే సంధ్యావందనం ద్వారా పొందే అంతర్గత వ్యక్తిత్వం యొక్క వికసనం, విలసనం. బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవి. తర్పణ మంత్రాలలో ఉదయం బ్రాహ్మి, మధ్యాహ్నం రౌద్రి, సాయంకాలం వైష్ణవి ఆరాధింపబడుతున్నారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేవి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా ఉపాసింపబడినట్లే బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవీ తత్వములు రజోగుణ, తమోగుణ, సత్వగుణ ప్రధానములుగా ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో ఆరాధింపబడటం జరుగుతోంది. బ్రహ్మశక్తిని బ్రాహ్మి అని, రుద్రుని శక్తిని రౌద్రి అని, విష్ణు శక్తిని వైష్ణవి అని అంటారు. వీరే పురుష ప్రకృతి తత్వములుగా వేదాంత పరిభాషలో వివరింపబడ్డారు. వీరి ఉపాసనా ఫలితమే గుణసామ్యత. ఇంకా ఎన్నెన్నో రీతులుగా కేశవనామాలు వ్యాఖ్యానింపబడినాయి. ఈ రీతిగా సంధ్యావందనముల గల వైదిక దేవతలను గూర్చి పరిచయాత్మకంగా తెలుసుకున్నాం. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది, ఇంతమంది దేవతలు ఎందుకు అని. ఈ దేవతలందరూ మనం చేయవలసిన ఉపాసన ద్వారా ఒకానొక మానసిక స్థితికి
సంకేతములుగా గుర్తించటం ఎంతో అవసరం. భారతీయులు బహుదేవతా ఉపాసకులు కాదు, ఏకేశ్వరోపాసకులే అని మహనీయులు నిరూపించారు. బహుశ్యాం ప్రజాయేయ, ఒక్క నేనే అనేకమగుదును అని ఏకేశ్వరుడే వివిధ రూపములతో వివిధ నామములతో ఆవిర్భవించినట్లుగా మన వేదవాణిలో నిరూపించబడింది. మన ఉపాసనా సాంప్రదాయంలో కూడా ఉపాసకుడు ఉపాస్య దైవముల ఏకత్వానుభవం, అద్వైతానుభూతిని పొందటమే ఉపాసనకు సిద్ధిగా వివరించారు. పూజా ధ్యాన జపాదీని నామ సంకీర్తనాని చ అహం దేవ వియుక్తాని వికలాన్యాహ బ్రహ్మవిత్. పూజ, ధ్యానము, నామ సంకీర్తనము మున్నగునవి అహం దేవ యుక్తములు కానంతదాకా, అంటే సోహం భావనతో సాగనంత వరకు పూర్ణ ఫలమును ఇవ్వజాలవు అని షియానందనాథులు తమ దుర్గా సప్తశతి వివృత్తి సారమైన సాధన సామాగ్రి అనే గ్రంథంలో విశదీకరించారు. సంధ్యోపాసనలో ఈ రీతిగా అసావాదిత్యో బ్రహ్మ సో అహమస్మి అంటూ ఆదిత్యుడే బ్రహ్మము, ఆదిత్య మండలాంతర్గతమైన ఆ పరమాత్మయే నాయందు కూడా ఉన్నట్టి ప్రత్యక్ చైతన్యము, అతడు పరమాత్ముడు, నేను పరమాత్మ అంశమైన జీవాత్మను అని ఉపాసించటం ఈ విధమైన అద్వైత అనుభవ ప్రాప్తికేనని మహర్షులు వివరించారు. వేదమంత్రములన్నీ అనుభవైక వేద్యములైనట్టివే కావాలి. సంధ్యావందనంలో గల మంత్రముల ఆంతర్యం కూడా ఇదే. అవి నిత్యకర్మలో, సంధ్యోపాసనలో నిత్యానుభవములు కావాలి. కేవలము మంత్రములను చెప్పినంత మాత్రమున ప్రయోజనం లేదు. మంత్రసారమును గ్రోలాలి. బ్రహ్మను తెలుసుకోవటానికి బ్రహ్మతత్వాన్ని గుర్తించాలి. బ్రహ్మను గుర్తిస్తే తానే బ్రహ్మగా మారిపోతాడు. ఈనాడు మంత్రమును ఉచ్చరిస్తున్నారే కానీ తాదాత్మ్య భావంతో అనుభవించటం లేదు. ఇలాంటి మంత్రాలు ఎంతకాలం చేసి ఏమి ప్రయోజనం? కనుక మొట్టమొదట తానే దైవం అని భావించే సాధన చేయాలి అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తమ వేదవాణి అనే గ్రంథంలో. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.